నమస్కారము. ఎన్ఆర్ఐ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకు 2025వ సంవత్సరం రాబోతుంది. ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2025వ సంవత్సరానికి కాను మన అమెరికాలో నివసిస్తున్నటువంటి వారందరూ కూడా, హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న వారందరూ కూడా కొన్ని పర్వదినాలు ఎప్పుడు వస్తున్నాయని చెప్పేసి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారందరి యొక్క సౌలభ్యం కోసం ఈ జనవరి నెలలో వచ్చేటటువంటి కొన్ని ముఖ్య పర్వదినాలను, తేదీలు, వారంతో సహా మీ ముందుంచబోతున్నాను. మనందరికి తెలుసు, జనవరి 1 అనగానే ఆంగ్ల నూతన సంవత్సర ప్రారంభం రోజని. ఈ జనవరి 1 ఈ వచ్చేటటువంటి జనవరి మాసంలో బుధవారం అవుతుంది. ఆ రోజు మనకు చంద్ర దర్శనం కూడా జరుగుతుంది సాయంత్రం వేళలో. అలాగే జనవరి 4వ తేదీన షష్ఠి తిథి అయింది. ఈ షష్ఠి తిథి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు చాలా చాలా మంచిది. ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించాలన్నా, స్వామివారికి అర్చన చేసుకోవాలన్నా మీరు ఆ జనవరి 4వ తేదీని ఉపయోగించుకోవచ్చు. అలాగే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మన ఏదైతే సనాతన సంప్రదాయాన్ని పాటిస్తుంటారో వారందరూ కూడా వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఆచరిస్తూ ఉంటారు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని తపన పడిపోతుంటారు. అవకాశం ఉన్నవాళ్ళు దర్శనం చేసుకోవటం, అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంట్లోనే గోవిందనామాలను పారాయణం చేసుకుని తనివి తీరా వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధన చేసేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఈ జనవరి నెలలో 9వ తేదీన మనకు వైకుంఠ ఏకాదశి రావటం జరిగింది. జనవరి 9వ తేదీ గురువారం కూడా అయింది. అంతేకాకుండా అదే రోజు పుత్రదా ఏకాదశి అని చెప్తుంటారు. అంటే పుత్ర సంతానం కోరేటటువంటి వాళ్ళు తమకు ఉన్నటువంటి కోరికలను శీఘ్రంగా సాధన చేసుకునేందుకు, మంచి సంతానాన్ని పొందేందుకు ఆచరించేటటువంటి ఏకాదశుల్లో ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటుంటాం. కాబట్టి అటువంటి పుత్రదా ఏకాదశి వ్రతాన్ని కనుక నిర్వహించుకోవాలనేటటువంటి వారందరికీ కూడా మీరు ఈ జనవరి నెల 9వ తేదీని ఉపయోగించుకోవచ్చు. అలాగే 12వ తేదీ, జనవరి 12వ తేదీ ఆ రోజు ఆదివారం అయింది. అలాగే ఆరుద్ర నక్షత్రంతో కూడుకునేటువంటి రోజు. పరమేశ్వరుని యొక్క ఆరాధనకు చాలా చాలా విశేషమైనటువంటి రోజు. ఆరుద్ర దర్శనం అని చెప్తుంటారు. కాబట్టి ఆ రోజు పరమేశ్వరుని యొక్క ఆరాధన చాలా చాలా మీకు శుభాలను కలుగచేస్తుంది. ఇక జనవరి నెల అనగానే మనమందరం ఆలోచించేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందని కదా. మరి సాధ్యమంత అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం కూడా కామన్గా 13, 14, 15 లేదా 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి వస్తుంది. మరి మన అమెరికా టైం ప్రకారం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కనుక 13వ తేదీ మనకు ఆ రోజు సోమవారం అయింది. అలాగే పౌర్ణమి రోజు కూడా. కాబట్టి ఈ పౌర్ణమి రోజు 13వ తేదీన మనకు సంక్రాంతి పండుగలో మొదటి రోజు అయినటువంటి భోగి పండుగ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం జనవరి 13న అమెరికా టైం ప్రకారం భోగి పండుగను మనం నిర్వహించుకోవటం, పిల్లలకు భోగి పళ్ళను మనం వారికి సమర్పించేటటువంటి ప్రయత్నం చేయటం అనేది ఆ రోజు మీరు ఆచరించవచ్చు. ఈ నెల జనవరి 13 అలాగే సోమవారం పౌర్ణమి భోగి పండుగను మనం అమెరికా టైం ప్రకారం ఆచరించుకోవాలి. అలాగే 14వ తేదీ మనకు మకర సంక్రాంతి అయింది, పొంగల్ అంటుంటాం. కాబట్టి మనకు 14వ తేదీ ఈ సంవత్సరం సంక్రాంతి అయితే 15వ తేదీ మనకు కనుమ పండుగ అవుతుంది. అయితే ఇక్కడ వారాలు కనుక తెలుసుకోవాల్సినట్లయితే 13వ తేదీ సోమవారం భోగి పండుగ, 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి, 15వ తేదీ బుధవారము మనకు కనుమ పండుగ వస్తాయి.
కాబట్టి ఈసారి సంక్రాంతి పండుగలు 13, 14, 15 రోజుల్లో మనకు ఉండబోతుంది. అంతేకాకుండా ఈ నెల 15వ తేదీన బుధవారం రోజున మహాగణపతిని ఆరాధన చేసుకునేందుకు కూడా చాలా పర్వదినం. ఎందుకంటే ఆ రోజు సంకష్టహర చతుర్థి అంటుంటాం. మనకున్నటువంటి కష్టాలు బాధలు తొలగించుకునేందుకు గణపతిని ఆరాధన చేస్తుంటారు. కొంతమంది ఆ చవితి రోజున గణపతికి స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు కూడా ఉపవాసం ఉంటూ సాయంత్రం వేళలో గణపతిని అర్చించడం, దర్శనం చేసుకోవటం, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. వారందరికీ కూడా మనకు ఈ సంవత్సరం అంటే జనవరి నెలలో 15వ తేదీ రోజున ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. అలాగే 25వ తేదీన శనివారం మనం ఆ రోజు షట్తిల ఏకాదశిగా మనం జరుపుకోబోతున్నాం. 25వ తేదీ షట్తిల ఏకాదశి శనివారం అయింది. జనవరి 27వ తేదీ సోమవారం మనకు మాస శివరాత్రి రావటం జరిగింది. పరమేశ్వరుని యొక్క ఆరాధనకు ఆయనను అభిషేకం చేసుకునేందుకు మనకు 27వ తేదీ అనేది చాలా చాలా మంచి పర్వదినం. ప్రతి నెల ఒక్కొక్క మాస శివరాత్రి వస్తుంది. అలా 11 మాస శివరాత్రులు పూర్తయిన తర్వాత వచ్చేదే మనకు మహాశివరాత్రిగా చెప్తుంటాం. మనకు మహాశివరాత్రి మాఘమాసంలో అమావాస్య ముందు రోజునటువంటి చతుర్దశి తిథి ఏదైతే ఉంటుందో మాఘ కృష్ణ చతుర్దశి తిథిని మనం మహాశివరాత్రిగా పేర్కొంటుంటాం. కాబట్టి అది అప్పుడు ఆచరించాలి. దానికి సంబంధించినటువంటి మాస శివరాత్రి మనకు ఈ జనవరి నెలలో 27వ తేదీ సోమవారం వస్తుంది. అది చాలా విశేషంగా చెప్తారు. అలాగే 29వ తేదీన మనకు బుధవారం అయింది. ఆ రోజు అమావాస్య తిథి. దీనినే మౌని అమావాస్యగా చెప్తుంటాం. ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి అమావాస్యను మౌని అమావాస్య అంటే ఆ రోజు అందరూ కూడా మౌనంగా ఉండాలని చెప్తారు. ఎంత మనకు అవకాశం ఉంటే అంతవరకు ఆ రోజు మానసికమైనటువంటి ధ్యానం చేసుకోవటం, భగవంతుని యొక్క ఆరాధన చేసుకోవటం అనేది చాలా చాలా మంచిది. కాశీ క్షేత్రంలో అలాగే ప్రయాగ క్షేత్రంలో మనకు ఆ రోజు కుంభ స్నానాలు కూడా చేస్తుంటారు. సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేస్తుంటారు. చాలా చాలా పరమ పవిత్రమైనటువంటి మహాపుణ్య పర్వదినం. ఆ మౌని అమావాస్యను పురస్కరించుకొని భారతదేశం అంతా కూడా ఎక్కువ ప్రాంతాల్లో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ సముద్ర స్నానాలను, నదీ స్నానాలు ఆచరించి మంచి పుణ్య బలాలను, మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు ప్రయత్నం చేస్తుంటారు. అదే మనకు మౌని అమావాస్యగా చెప్తుంటాం. అది మనకు జనవరి నెల 29వ తేదీ బుధవారం ఈ నెలలో రావటం జరుగుతుంది. అలాగే 30వ తేదీ నుండి మనకు మాఘమాసం ప్రారంభమవుతుంది. జనవరి 30న మాఘమాసం ప్రారంభమవుతుంది. ఆ రోజు గురువారం అయ్యింది. ఇవి ఈ జనవరి నెలలో విశేషమైనటువంటి పర్వదినాలు. ఇటువంటి ఎన్నో మంచి విషయాలు మన ఎన్ఆర్ఐ భక్తి ద్వారా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.